సెక్షన్ 3సి గురించి గత వీడియోలో మనం చెప్పుకున్నాం. అయితే సెక్షన్ 3సిని సెక్షన్ 40, 1995 యాక్ట్‌ని తీసివేయటాన్ని మనం చర్చిద్దాం. అంటే ఇప్పుడు సెక్షన్ 40లో ఏం చెప్పుకున్నాము? ఏదైనా ఒక ప్రాపర్టీ, వక్ఫ్ ప్రాపర్టీ అనే దానికి ఒక రీజన్, అలా నమ్మటానికి గనక ఒక రీజన్ ఈ వక్ఫ్ బోర్డ్‌కి ఉన్నట్లయితే దాని మీద ఎంక్వైరీ చేసి నోటీసు అట్లా అదర్ సైడ్‌కిచ్చి దాన్ని ఒకవేళ వక్ఫ్ ప్రాపర్టీ అయితే దాన్ని వక్ఫ్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేసే అధికారం, దాన్ని స్వతంత్రంగా నిర్ణయం సమాచారాన్ని సేకరించే అధికారం సెక్షన్ 40 ప్రకారం వక్ఫ్ బోర్డుకి ఉన్నది. అంటే ఇప్పుడు ఉదాహరణకి చాలా భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, వక్ఫ్ భూములు అంటున్నారు కదా! ఏదైనా అలా వక్ఫ్ భూమి అన్యాక్రాంతం అయింది గతంలో ఎప్పుడైనా అనిపించినప్పుడు, అలా రీజన్ ఉన్నప్పుడు, దానికి ఎవిడెన్స్ ఉన్నప్పుడు దాని మీద వక్ఫ్ బోర్డుకి అలా అధికారం ఉంది. ఇప్పుడు దాన్ని తీసేశారు. ఆ సెక్షన్‌నే టోటల్‌గా తీసేయటం జరిగింది. అంటే గవర్నమెంట్ భూమి అని ఐడెంటిఫై అయ్యి మరి డిక్లేర్ అయ్యి ఉన్నదానికేమో అంటే దానికి ఎటువంటి లేకుండా కలెక్టర్‌కి వెంటనే పవర్స్ ఇచ్చేశారు. అబ్సల్యూట్ పవర్స్ ఇచ్చారు. మరి తన వక్ఫ్ భూమి ఎక్కడన్నా ఉన్నదేమోనని రీజన్ ఉన్నప్పుడు దాన్ని విచారించే అధికారం టోటల్‌గా తీసేయటాన్ని కంపేర్ చేస్తే వక్ఫ్ యొక్క సంస్థ, వక్ఫ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని బలహీనపరిచినట్లుగా ఇప్పుడు వచ్చినటువంటి క్రిటిసిజం. ఏ సవరణ చట్టమైనా ఒరిజినల్ పేరెంట్ యాక్ట్‌కి స్ట్రెంగ్తెన్ చేయాల్సిందే తప్ప పేరెంట్ యాక్ట్‌ని వీక్ చేయడానికి వీల్లేదు. ఈ విధంగా చూసినప్పుడు మరి 52ఏలో ఉన్న అంటే ఏదైనా అన్యాక్రాంతం అయితే వక్ఫ్ భూమిని కఠిన కారాగార శిక్ష 2 సంవత్సరాలంటే కఠిన అనేది తీసేశారు. అంటే ఓన్లీ కారాగార శిక్ష అని పెట్టారు. అంటే అక్కడ డైల్యూట్ చేశారు. ఈ విధంగా సెక్షన్స్‌ని మనం కంపేర్ చేసినప్పుడు 3ఆర్‌ని సెక్షన్ 14, సెక్షన్ 9లో తెచ్చినటువంటి డెఫినిషన్స్‌ని చూసినప్పుడు, ఈ సెక్షన్ 3సిని, సెక్షన్ 40ని రిమూవ్ చేయడాన్ని తీసేసినప్పుడు, 52ఏలో కఠినం అనే పదాన్ని తీసేసినప్పుడు, అదేవిధంగా 108ఏ ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్, స్పెషల్ లా అనేదానికి ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్‌ని తీసేశారు. లిమిటేషన్ అప్లై చేశారు. దాని ద్వారా అడ్వర్స్ పొజిషన్ ఈవెన్ ఒక ప్రాపర్టీ మీద కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు ఇది వీకెండ్ చేస్తుంది, అంటే వక్ఫ్ వ్యవస్థని వీకెండ్ చేస్తుంది అనేది ప్రతిపక్షాల యొక్క వాదన. అలా చేయటం కూడా అలా ప్రతిపక్షాలు ఏదైతే వాదన చేస్తున్నాయో దానికి దాంట్లో ఫోర్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది.